హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను SMBT బెంగళూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఈ రైల్వే స్టేషన్ నుంచి నేను తిరుపతికి అయితే ప్రయాణించబోతున్నాను. ఎందులోనో తెలుసా? ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో. ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వారానికి 3 రోజులే తిరుగుద్ది అనమాట, అప్ అండ్ డౌన్. సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎంట్రీ ఇది. ఇక్కడ ఒక లోకోమోటివ్ అయితే వేసారు, భలే ఉందిలే చూడటానికి. సైడ్ నుంచి లుక్ అయితే ఎలా ఉంది టెర్మినల్ ది, చాలా బాగుంటది. ఈ రైల్వే స్టేషన్ కూడా నార్త్ ఈస్ట్ వెళ్లే బళ్ళు, హౌరా బళ్ళు అన్ని కూడా SMBT స్టేషన్ నుంచే బయలుదేరుతాయి మాక్సిమం. సైడ్ నుంచి లుక్ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఉంది. డిస్ప్లే బోర్డు లో మన ట్రైన్ డీటెయిల్స్ అది వేసారు. చూద్దాం ఒకసారి, అక్కడికి వెళ్దాం. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 22618 SMVB తిరుపతి ఎక్స్ప్రెస్ 7:40 AM కి డిపార్చర్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి లోపలికి వెళ్దామని చూస్తే అక్కడ కూడా ఇంకొక డిస్ప్లే బోర్డు అది ఉంది. కనిపించిందా ఇంకో డిస్ప్లే బోర్డు? స్టేషన్ లోపలికి ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ టికెట్స్ అవి ఇస్తున్నట్టు ఉన్నారు. ఇదంతా టికెట్ వెండింగ్ మెషిన్ లైన్, టికెట్లు తీసుకోవడానికి ఇల్లు. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. ఐ లవ్ బెంగళూరు అని రాశారు. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి ఎంట్రీ, లగేజ్ స్కానింగ్ అది చేయించాలా ఏంటి తెలీదు, చూద్దాం. టికెట్ వెండింగ్ మిషన్స్ బయట ఉన్నాయి కదా, లోపల బుకింగ్ కౌంటర్ అది ఉంది. ఈ రైల్వే స్టేషన్ మొత్తం 7 ప్లాట్ఫామ్లు. మన ట్రైన్ వచ్చేసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంది. సో ఎస్కలేటర్ ఉంది, ఎస్కలేటర్ ఎక్కుదాం. ఇక్కడ ఎస్కలేటర్ డైరెక్ట్ ఎస్కలేటర్ కాదు, ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ తీసుకోవాలి అలా పైకి. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది రైల్వే స్టేషన్ ది. ఈ పైకి వచ్చాక కెఫ్టేరియాలు 2 ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది. చలో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ చూడటానికి చాలా బాగుంటది, కానీ బయట అంతా కంపు చేసేసారు. ఇక్కడ చూడండి, డిస్ప్లే బోర్డుకి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు, ఫ్రీ ఛార్జ్ అని. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 కి ఇలాగా. ఈ SMBT స్టేషన్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్స్ ఫర్ బెంగళూరు. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. 5 లో మనం వెళ్ళబోయే ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఎంటీ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైనో చూద్దాం, ఆగండి. రే అదిగోండి, హౌరా SMVB బెంగళూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కూడా ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైనో చూద్దాం ఇప్పుడే. WAP 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. WAP 7 లోకోమోటివ్, లాలాగూడ లోకో షెడ్. హౌరా నుంచి వచ్చే బండి ఇది కూడా, హౌరా SMVB బండే. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:57 అయితే అవుతుంది. మన ట్రైన్ డిపార్చర్ 7:40 కాబట్టి ఇంకా టైం ఉంది. ఒకసారి లోకోమోటివ్ దర్శనం అయితే చేసుకుని వచ్చేద్దాం. మన ట్రైన్ కి రేక్ షేర్ కూడా ఉంది. కోయంబత్తూర్ తిరుపతి, తిరుపతి SMBT బెంగళూరు. కోయంబత్తూర్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు 22616, తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు 22615. అదే తిరుపతి నుంచి బెంగళూరు వచ్చేటప్పుడు 22617, బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు 22618. ఇప్పుడు మన ట్రైన్ నెంబర్ 22618 ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తిరుపతి SMBT బెంగళూరు. పుల్ చేయబోయే లోకోమోటివ్ WAP 7 లోకోమోటివ్ ఈ రోడ్ షెడ్ది. ఈ లోకోమోటివే మనల్ని తిరుపతి దాకా పుల్ చేసేది. ఈ ఇంటర్సిటీ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఏంటో తెలుసా? 4 జనరల్ కోచెస్ ముందు ఉంటాయి, 4 జనరల్ కోచెస్ లాస్ట్ ఉంటాయి, 2 కోచ్లు AC చైర్ కార్ కోచెస్ ఉంటాయి, 9 సెకండ్ క్లాస్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. నేను ఈ రోజు రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్ అన్నమాట. నా కోచ్ నెంబర్ D8. బెంగళూరు నుంచి తిరుపతి వరకు నాకు 153 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇవి AC చైర్ కార్ కోచెస్ 2 ఉంటాయి, C1 C2. ఈ రోజు కూడా మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ ని మనం ఇంటర్స్టేట్ ఇంటర్సిటీ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే 2 స్టేట్ల మధ్యలో తిరుగుతుంది అండ్ 2 సిటీల మధ్యలో తిరుగుతుంది కాబట్టి. D2 ఇది, D8 నా కోచ్. D8కి వెళ్దాం. ప్రస్తుతం మనం SWR రైల్వే జోన్ లో అయితే ఉన్నాం, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్. ఈ రోజు మనం 3 రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తాం. SWR, SR, SCR. ఈ ట్రైన్ మొత్తం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. రేక్ షేరు అలాగే ఉంది, మన జర్నీ కూడా అలాగే ఉంటుంది. 7:10 అయితే అవుతుంది ప్రస్తుతం. ఇంకా అరగంట సేపు అయితే ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. ఇదే నేను ప్రయాణించబోయే కోచ్ D8. లోపలికి ఎక్కాక కోచ్ ఇలా ఉంటుంది, 3:3 సీటింగ్ రేషియో. ఇదిగోండి మన సీట్ ఇది. ఛార్జింగ్ ఎటువంటి ఇబ్బంది అక్కర్లేదు, ఛార్జింగ్ పాయింట్స్ అవి ఉన్నాయి. అండ్
ఇక్కడ నా సీట్లో లగేజ్ అది పెట్టేశా. నాతో పాటు ఈరోజు జేఎస్కే వ్లాగ్స్ రాజమండ్రి అండ్ భీమవరం కిట్టయ్య ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తున్నారు. అదిగోండి కిట్టయ్య బాబు వచ్చాడు. హాయ్. సోర్స్ స్టేషన్ అయిన బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈరోజు మొత్తం మనం 5:32 ఈ ట్రైన్లో అయితే ప్రయాణించబోతున్నాం. అది గివెన్ షెడ్యూల్ ప్రకారం. ఒకవేళ లేట్ అయినా ఎర్లీగా వెళ్ళిపోయినా కూడా ఏంటో మీకు చెప్తాను చూడండి. అది 7వ నెంబర్ ప్లాట్ఫామ్. 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఒక ట్రైన్ ఉంది. బెంగళూరు కాన్పూర్ సెంట్రల్. ఎస్ఎంబిటి బెంగళూరు కాన్పూర్ సెంట్రల్. చాలా లాంగ్ ట్రైన్ అది. కాన్పూర్ సెంట్రల్ బండి బయలుదేరిపోయింది. చాలా లాంగ్ జర్నీ అబ్బా. అది కూడా 7:30 ఆన్ డాట్ తీసేశారు ఆ బండిని. 7:32 అవుతుంది. ఇంకొక 8 నిమిషాల్లో మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 7:40 మనం అయితే బయలుదేరాం ఎస్ఎంబిటి బెంగళూరు నుంచి. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ కృష్ణరాజపురం. 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రోజు ఈ ట్రైన్ లో మనం 324 కిలోమీటర్లు అయితే ప్రయాణించబోతున్నాం. సోర్స్ స్టేషన్ టు డెస్టినేషన్ స్టేషన్ 324 కిలోమీటర్లు అండి. టెస్టింగ్ కి ఆపారు. వెళ్ళిపోతున్నాం ప్లాట్ఫామ్ నుంచి బయటికి. మన ట్రైన్కి ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా కూడా కోయంబత్తూరులో జరుగుద్ది. సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు. అదంతా పార్సిల్ కౌంటర్ అనుకుంటా. ఎంత పెద్దదందో. అవునులేండి, బెంగళూరు అంటే మాత్రం ఉండాలి. రన్నింగ్ రూమ్ అది. అంతా కూడా పిట్ లైన్, షంటింగ్ లోకల్ అవన్నీ మెయింటెనెన్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. వడోదర లోకోమోటివ్ వ్యాప్ 7 సైడ్ ఒక లైన్ వెళ్ళిపోతుంది చూడండి. మనం ప్రయాణిస్తున్న రేక్ ఉంది కదా, ఈ రేకు సదర్న్ రైల్వేస్ కి సంబంధించిన రేక్. కేసర్ బెంగళూరు నుంచి వచ్చే లైన్ అది. కేసర్ బెంగళూరు కంటే అలా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మెయిన్ లైన్లోకి వచ్చాం ఇప్పుడు మనం. ఇది బయ్యప్పనహల్లి. బెంగళూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, వారానికి 3 రోజులే ఉంటుంది. సోమవారం, బుధవారం, శనివారం. 7:40 బెంగళూరు నుంచి బయలుదేరుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 1:25 అయితే వెళ్తుంది. ఇదే బయ్యప్పనహల్లి స్టేషన్. వచ్చేసాం కృష్ణరాజపురం. ఇది మన ట్రైన్ వ్యూ. కృష్ణరాజపురం. ఇక్కడ కూడా క్రౌడ్ బాగా పుల్ అవుతారు. చాలా లోకోమోటివ్ల మీద కూడా చూస్తాం కదా కృష్ణరాజపురం అని. ఆ కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ ఇదే. ఫుల్ ఉన్నారుగా జనం. కృష్ణరాజపురం నుంచి బయలుదేరింది బండి. ఫుల్ ప్యాక్డ్. సోర్స్ స్టేషన్లో క్రౌడ్ ఎక్కారు, అంత అలా కాదు, కానీ కృష్ణరాజపురంలో ప్యాక్ అయిపోయింది బండి. కృష్ణరాజపురం స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది బంగారుపేట జంక్షన్. అప్రాక్సిమేట్గా 56 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి మనం. కృష్ణరాజపురం స్టేషన్ కోడ్ KJM. అటు ఒక ట్రైన్ వస్తుంది, త్రివేంద్రం నార్త్ నుంచి మైసూర్ వెళ్ళే ట్రైన్. క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. తిరువనంతపురం నార్త్. ఒకప్పుడు ఆ స్టేషన్కి ఒక పేరు ఉండేది, ఇప్పుడు తిరువనంతపురం నార్త్ అని మార్చారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గో బంగారుపేట జంక్షన్. ఒకసారి మన క్రూజింగ్ స్పీడ్ అది చూద్దాం. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఈరోజు డేట్ నవంబర్ 26. టైం ప్రస్తుతం 7:57 అయితే అవుతుంది. క్రాసింగ్. ఏ ట్రైన్ ఇది?
ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ ట్రివాండ్రం నుంచి బెంగళూరు అయితే వస్తుంది. ట్రివాండ్రం సెంట్రల్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు. గైస్ ఈ రోజు ప్రయాణించబోయే మన ట్రైన్ రూట్ ఒకసారి చూద్దాం. ఎస్ఎంవిటి బెంగళూరు, కృష్ణరాజపురం, బంగారుపేట జంక్షన్, కుప్పం, జోలార్పేట జంక్షన్, కాట్పాడి జంక్షన్, చిత్తూరు, పాకాల జంక్షన్, తిరుపతి. మన ట్రైన్ ఎందుకు ఆపారు? ఏదైనా క్రాసింగా లేదంటే సిగ్నల్ ఇష్యూవా తెలీదు, చూడాలి. క్రాసింగ్ ఏం లేదు, నాకు తెలిసి సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. బయలుదేరిపోయింది మన బండి. మెమో 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 ట్రైన్. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ మెమో ట్రైన్ ఏంటంటే మారికుప్పం, కేఎస్ఆర్ బెంగళూరు ఈ రెండింటి మధ్యలో తిరిగే మెమో ట్రైన్. అది క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. వైట్ ఫీల్డ్ స్టేషన్. ఈ క్రౌడ్ అంతా కూడా ఆ మెమో ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. ఎంత క్రౌడ్ దిగారు చూడండి అసలు. మారికుప్పం, కేఎస్ఆర్ బెంగళూరు మధ్యలో తిరుగుద్ది ఆ మెమో ట్రైన్. వైట్ ఫీల్డ్ స్టేషన్లో మనకు అఫీషియల్ స్టాప్ లేదు, కానీ ఆపారు మన బండిని. ఏం ట్విస్ట్ ఉందో ఏంటో మళ్ళీ. నాకు తెలిసి ఓవర్టేక్ ఏదైనా పడింది అనుకుంటున్నాను. వెనకాలే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఎక్కడి నుంచి మైసూర్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ వందే భారత్ ఉంది. మేబీ ఆ ట్రైన్ ఏదైనా ఓవర్టేక్ చెయ్యొచ్చు అని అనుకుంటున్నాను, చూడాలి. అదిగోండి ఓవర్టేక్, కొత్త రేక్ ఇది. మైసూరు, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ బండి. మైసూరు నుంచి ఎంజీఆర్, చెన్నై సెంట్రల్కి వెళ్తుంది. మన ఎక్స్పెక్టేషన్ కరెక్టే, ఓవర్టేక్ అయితే జరిగింది. నేను వైట్ కలర్ రేక్ అనుకున్నాను, కానీ ఆరెంజ్ కలర్ రేక్ అయితే ఓవర్టేక్ కొట్టింది. నాకు తెలిసి బేసిక్గా ఆ బండిలన్నీ 5 నిమిషాలకు మన బండిని వదులుతారు. ఇంకొక క్రాసింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కుప్పం, కేఎస్ఆర్ బెంగళూరు మెమో ట్రైన్తో. అదిగో అదిగో వచ్చింది కుప్పం, కేఎస్ఆర్ బెంగళూరు ట్రైన్. ఈ మెమో చూసారా ఎలా ఉందా? బాగుంది కదా ఈ మెమో. ఫుల్ ప్యాక్డ్ ఉందబ్బా ఈ ట్రైన్. ఎలా వచ్చింది, అలా దిగింది, బయలుదేరిపోతుంది. అరే 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 భలే ఉందిలే ఈ మెమో. చేద్దామా ఇలాంటి ట్రైన్లో జర్నీ ఒకటి? ప్యాక్డబ్బా, బాబా బాబా మామూలుగా లేదు అసలు. మన ట్రైన్ కూడా బయలుదేరింది. మొత్తానికి వైట్ ఫీల్డ్స్ లో ఒక ఓవర్టేక్ పడింది మన ట్రైన్ కి, ఒక క్రాస్ ఓవర్ పడింది. ఇంకో క్రాస్ ఓవర్ అయితే జరిగింది. ఇప్పుడు ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. ఇప్పుడు వెళ్ళింది కదా బండి ముజాఫర్పూర్ ఎస్ఎంవిటి బెంగళూరు. మన ట్రైన్ కాన్పూర్ సెంట్రల్ బండి ఒకటి చూపించాను కదా, ఎస్ఎంవిటి బెంగళూరు కాన్పూర్ సెంట్రల్ అని. ఆ బండిని ఓవర్టేక్ కొడుతుంది. ఈ కాన్పూర్ బండికి ఏ లోకోమోటివ్ పెట్టారు చూద్దాం ఆగండి. చూడండి బ్లూ కలర్ ఐషిఎఫ్ కోచ్. వ్యాగన్ లోకోమోటివ్ పెట్టారు. ఇప్పుడే ఒక మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. తెల్ల మల్లెపూలో ఉంది, కోలార్ మెమో. అది కోలార్ బెంగళూరు క్యాంట్ మెమో. మళ్ళీ ఇంకో మెమో ట్రైన్. ఏం ట్రైన్ ఇది? మారికుప్పం ఎస్బిసి అనుకుంటున్నాను. మళ్ళీ బంగారుపేటకి రఫ్గా ఒక 10 కిలోమీటర్ల ముందైతే ఉన్నాం మనం. ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ అయితే అవుద్ది, గహుతి ఎస్ఎంవిటి. ఆ ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది.
బెంగళూరు గౌహతి బండిది. గౌహతి ఎస్ఎంవిటి బెంగళూరు. వావ్, చాలా బాగుంది లొకేషన్. వచ్చేసాం మనం బంగారుపేట జంక్షన్. కర్ణాటకకి లాస్ట్ స్టాప్ అన్నమాట బంగారుపేట జంక్షన్. బంగారుపేట జంక్షన్ క్రౌడ్ ఇదిగోండి, పరిస్థితి ఇలా ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్కి 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. స్టేషన్ కోడ్ BWT. బంగారుపేట జంక్షన్ నుంచి బయలుదేరింది మన బండి. జంక్షన్ రూట్ ఒకటి మారికుప్పం సైడ్ వెళ్తుంది. కర్ణాటకకి లాస్ట్ స్టాప్ వచ్చి బంగారుపేట జంక్షన్. తర్వాత మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళాక ఫస్ట్ స్టాప్ కుప్పం. కుప్పం తర్వాత మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? కాదండి, తమిళనాడు ఎంటర్ అయిపోద్ది. అదే మ్యాజిక్. ఆగండి ఆగండి, చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే రైస్ బాత్ తీసుకున్నాం. 70 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. నాకు తెలిసి వెజ్ పలావ్ ఉంటుంది అనుకుంటున్నాను. వేడి వేడిగా ఉంది రైస్ బాత్. ఇది స్టోరీ రైస్ బాత్ది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మెల్లగా కుప్పం రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంకొక 2 minutesలో కుప్పం రైల్వే స్టేషన్లో ఉంటాం మనం. ఇటు నుంచో ట్రైన్ వస్తుంది. శతాబ్ది MGR చెన్నై సెంట్రల్ మైసూరు శతాబ్ది ఎక్స్ప్రెస్. శతాబ్ది ఎక్స్ప్రెస్. కుప్పం. కుప్పం అంటే తెలుసు కదా, ఎవరడ్డా. కుప్పం ఆంధ్రప్రదేశ్లో కదా. నెక్స్ట్ స్టాప్ వచ్చి తమిళనాడు జోలార్పేట. ఆంధ్రప్రదేశ్ నుంచి మన ట్రైన్ ఇప్పుడు తమిళనాడు అయితే వెళ్తుంది. బెంగళూరులో బయలుదేరాక కుప్పం వరకు మనం 75 కిలోమీటర్లు ప్రయాణించాం. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 27 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. కుప్పం నుంచి బయలుదేరాం. నెక్స్ట్ జోలార్పేట తమిళనాడు. బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. ఈ ట్రైన్ ఏంటనుకుంటున్నారు? వెల్లాంకని వాస్కో ఎక్స్ప్రెస్. ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే అయింది కుప్పం దాటాక. శేషాద్రి మిస్. డబల్ లైన్ కదా, కొంచెం ముందట ఏంటంటే ఈ 2 లైన్లు సెపరేట్ అవుతాయి. ఆ సెపరేట్ అయినప్పుడు శేషాద్రి అలా వెళ్ళిపోయింది, నేను చూపించలేకపోయా. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడుకి అయితే వచ్చింది మన బండి. ఏదో బండి వస్తుంది. ఏం బండి అంటారు? వ్యాప్ 7 లోకోమోటివ్. స్లోగా వెళ్తుంది ఆ బండి. ఏ బండి? ఏ బండి? డబల్ డక్కర్. డబల్ డక్కర్ ఇప్పుడు వచ్చింది కదా డబల్ డక్కర్. కోయంబత్తూరు నుంచి కేఎస్ఆర్ బెంగళూరుకి అయితే వెళ్తుంది ఆ బండి. సో గైస్, మనం అయితే జోలార్పేట బైపాస్లో ఉన్నాం. జోలార్పేట జంక్షన్ కర్ణాటకకి తమిళనాడుకి మధ్యలో వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ అని చెప్తాను. ఇక్కడ నుంచి జంక్షన్ లైన్స్ ఎటే వెళ్తాయంటే, ఒకటి బంగారుపేట జంక్షన్, ఇంకొకటి సేలం, MGR చెన్నై సెంట్రల్ వైపు. 3 లైన్లు అయితే ఉంటాయి. కానీ కొండ ఉంది. కొండ చూడండి, ఫాగ్కి కనిపించట్లేదు. అంత హేజీ క్లైమేట్ ఉంది. జోలార్పేట జంక్షన్ 17 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం జోలార్పేట జంక్షన్కి. జోలార్పేట జంక్షన్ తర్వాత కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. తమిళనాడు వచ్చాక జోలార్పేట జంక్షన్ తమిళనాడుకి ఫస్ట్ స్టాప్. జోలార్పేట జంక్షన్కి మన బండి అయితే
వచ్చింది, బయలుదేరిపోయింది కూడా. బెంగళూరులో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 135 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, కేఎస్ఆర్ బెంగళూరు డబుల్ డక్కర్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయింది. ఎక్కడ అనుకుంటున్నారు? జొల్లార్పేట జంక్షన్. మన ట్రైన్ అలా దాటింది, ఈ ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఇప్పుడు వెళ్ళింది కదా, ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్. గైస్ ఇప్పుడే వనియంబాడి స్టేషన్ అయితే దాటా. ఒక ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అవ్వబోతుంది. ఏ ట్రైన్ అంటే బిలాస్పూర్ తిరునెల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో. చెప్తుంది అదే బిలాస్పూర్ తిరునెల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎల్ఎస్బి టు ద కోర్ అంటే ఇదే. ఫ్లాట్ 130 క్రూజింగ్ స్పీడ్ అబ్బా, మామూలుగా లేదు వ్యవహారం. కాట్పాడి జంక్షన్ అవుటర్లో ఉన్నాం. వెరీ సూన్ కాట్పాడి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. గైస్ ఇప్పుడే విల్లుపురం లైన్ అది వెళ్ళింది. కాట్పాడి జంక్షన్ కదా, సో జంక్షన్ రూట్స్ చెప్తున్నాను చూడండి. ఒకటి చిత్తూరు సైడ్ అయితే వెళ్తుంది, ఇంకొకటి విల్లుపురం సైడ్ అయితే వెళ్తుంది. మనం ఉన్నది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిన్ లైన్లో. జొల్లార్పేట నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి మెయిన్ లైన్లో ఉన్నాం. కాట్పాడి బోర్డు మిస్సింగ్, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. కాట్పాడి జంక్షన్ కేపీడి స్టేషన్ కోడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయలుదేరాం మనం. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. మనం ఇప్పుడు చిత్తూరు రూట్లోకి అయితే తిరిగిపోతాం కదా, మనం ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇటు జంక్షన్ రూట్లోకి వచ్చేసాం. సంఘమిత్ర మిస్ అయ్యాం. దానాపూర్ ఎస్ఎంవిటి బెంగళూరు కనిపిస్తే బాగుండు దూరం నుంచి అయినా. వచ్చేదిలే, ఇంకా తిరిగిపోయింది బండి మొత్తం. నెక్స్ట్ ఇంకా మన ట్రైన్ ఎంటర్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ రైల్వే స్టేషన్ చిత్తూరు. చిత్తూరు తర్వాత పాకాల జంక్షన్, పాకాల జంక్షన్ తర్వాత తిరుపతి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మనం టచ్ చేసే ఫస్ట్ స్టేషన్ బొమ్మ సముద్రం. వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఆగదు మన ట్రైన్. మన ట్రైన్ ఆగేది చిత్తూరులో. వెల్కమ్ టు చిత్తూరు. ఆంధ్ర వచ్చాక ఫస్ట్ స్టాప్. పక్కనే చూడండి ఏ ట్రైన్ ఉందో, చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. చిత్తూరు తర్వాత ఎక్కడికి వెళ్తాం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బయలుదేరిపోతున్నాం. 11:54 అయితే అవుతుంది. చిత్తూరు స్టేషన్ కోడ్ CTO. బెంగళూరులో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 252 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. అండ్ SCR జోన్లో కూడా వచ్చేసాం, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. కుప్పం దాకా SWR. కుప్పం దాటాక జోలార్పేట వచ్చింది చూడండి. జోలార్పేట వచ్చేసి SR సదరన్ రైల్వే జోన్. తర్వాత ఇప్పుడు మనం SCR జోన్లోకి ఎంటర్ అయ్యాం. ఏంటి 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 స్పీడ్ ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. ల్యాండ్స్కేప్ కేకలు పెట్టించింది. వచ్చేసాం మనం పాకాల జంక్షన్. పాకాల జంక్షన్ లో ఏ ట్రైన్లు ఉన్నాయి?
పాకాల జంక్షన్ కదా, ఒకటి చిత్తూరు సైడ్ అయితే వెళ్తుంది జంక్షన్ రూట్, ఇంకొకటి ధర్మవరం సైడ్ అయితే వెళ్తుంది. అటు సైడ్ మెమో ట్రైన్ అయితే ఉంది, ఏదో స్పెషల్ ట్రైన్ రేక్ అనుకుంటా, పక్కన పెట్టారు అలాగా. దాని పక్కనే ఉంది మెమో ట్రైన్ ఒకటి, ఏంటో తెలియట్లేదు. అండ్ గైస్, పాకాల జంక్షన్ వచ్చేసి లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనమైతే వెళ్ళిపోతాం మన డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరుపతికి. ట్రైన్ ఏదైనా వస్తుందా? మెమో ట్రైన్ వెళ్ళిపోతుందా? మన ట్రైనే వెళ్తుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 12:22 అయితే అవుతుంది. పాకాల ప్లాట్ఫామ్ ఇది, పాకాల జంక్షన్ లో ప్లాట్ఫామ్ అది కట్టినట్టు ఉన్నారు. ఇదంతా సిమెంట్ రీసెంట్ గానే చేసింది. ఇప్పుడు మన ట్రైన్ ఒక ట్రైన్ తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఆ ట్రైన్ ఏంటంటే నాందేడ్ నుంచి తిరుచిరపల్లి ట్రిచి వెళ్తుంది అనమాట. అదే స్పెషల్ బండి, అదే నాందేడు తిరుచిరపల్లి బండి. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. చంద్రగిరి స్టేషన్ లో మన ట్రైన్ అయితే స్లో చేశారు. చంద్రగిరి వచ్చిందండి, ఇంకా ఆల్మోస్ట్ తిరుపతి వచ్చినట్టే. చంద్రగిరిలో మనం చంద్రగిరి స్టేషన్కి వచ్చి 10 నిమిషాలు పైన అయింది. మ్యాటర్ ఏంటంటే తిరుపతికి గివెన్ షెడ్యూల్ ప్రకారం 1:25 అయితే చేరుకోవాలి. మనం బిఫోర్ టైం అయితే వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇక్కడ ఆపేశారు. ఇప్పుడు ఎటువంటి ఓవర్టేక్ లేదు, క్రాసింగ్ కూడా లేదు. 20 నిమిషాలు పైన అయితే ఆపారు చంద్రగిరిలో. ఫైనల్లీ చంద్రగిరి నుంచి బయలుదేరి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర మళ్ళీ ఆపేశారు మన ట్రైన్ని. 35 మినిట్స్ బీటీ వెళ్తుంది అనుకున్నాను బిఫోర్ టైము, ఇప్పుడు 10 మినిట్స్ లేట్గా వెళ్ళేలా ఉన్నాం. అండ్ ఫైనల్లీ వచ్చేసాం మనం తిరుపతి రైల్వే స్టేషన్కి. వెల్కమ్ టు తిరుపతి. అమ్మ, 1:40 అయితే తీసుకొచ్చారు తిరుపతి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 1:25 అయితే రావాలి. బిఫోర్ టైం వచ్చేస్తుందేమో అని చాలా సంతోషపడ్డా. 15 నిమిషాలు లేట్ తీసుకొచ్చారు. ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే మీరే చూశారు కదా, చాలా రోజుల తర్వాత నేనైతే 130 కిలోమీటర్ ఫ్లాట్ స్పీడ్ మీద చాలా సేపు అయితే ప్రయాణించాను. గైస్, డిజిటల్ గా ఈ రోజు అయితే చూశారు కదా, మిమ్మల్ని బెంగళూరు నుంచి తిరుపతి అయితే తీసుకొచ్చాను. నేను కూడా వచ్చాను అనుకోండి అఫ్ కోర్స్. సో 15 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం తిరుపతికి. అది పెద్ద మ్యాటరే కాదనుకుంటున్నాను. బిఫోర్ టైం రావాల్సింది, కొంచెం లేట్ అయింది. అండ్ జర్నీ అయితే చూశారు కదా, ఎలాగనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.